హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా వచ్చేసి డిఎస్సికి సంబంధించి అసలు సేఫ్ జోన్ మార్కులు ఎన్ని రావాలని చెప్పేసి వేరే వేరే డిస్ట్రిక్ట్స్ వారి గురించి కంప్లీట్గా అయితే మాట్లాడుకుందాం. అదేవిధంగా అభ్యర్థులు అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా అయితే ఈ వీడియోలో కంప్లీట్గా అయితే డిస్కస్ చేయబోతున్నామండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో మ్యాటర్లోకి వస్తే కనుక సో టీఎస్సికి సంబంధించి కంప్లీట్గా అసలు సేఫ్ జోన్ మార్క్స్ ఎన్ని, సో ఓవరాల్గా 100కి మనకైతే ఎన్ని మార్క్స్ అనేవి రావాలి. సో డిస్ట్రిక్ట్స్ వైజ్గా అని చెప్పేసి నేను చాలాసార్లు మెన్షన్ చేశాను. సో డిస్ట్రిక్ట్స్ వైజ్ ఎందుకంటే కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ పోస్టులు అవుతున్నాయి, మరికొన్ని డిస్ట్రిక్ట్స్లో వచ్చేసి చాలా పోస్టులు అనేవి తక్కువగా ఉన్నాయి. కంపేరింగ్ టు 3 to 4 times అలా తక్కువగా ఉన్నాయి. సో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో కంప్లీట్గా ఇదన్నీ కూడా కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో ముఖ్యంగా చూసుకుంటే కనుక సో కట్ ఆఫ్ అనేది ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ వారీగా పోస్టుల పైనే కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం మామూలుగా చిత్తూరు డిస్ట్రిక్ట్ అయితే తీసుకుందాం. సో చిత్తూరు డిస్ట్రిక్ట్లో తీసుకుంటే కనుక మనకు వచ్చేసి 946 అలా పోస్టులు అవుతున్నాయి. సో ఆ పోస్టులకు వచ్చేసి మనకు ఇంచుమించుగా 70 మార్కుల ఎబో అయితే రావాలి. 65 నుంచి 70 మార్కుల వరకు అయితే వస్తే కనుక మనకైతే దానికి సంబంధించి జాబ్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. కంప్లీట్గా ఇలా డిపెండ్ అయి ఉంటుంది. సో అది ఇప్పుడు సేఫ్ జోన్ మార్కులు అనేవి డిస్ట్రిక్ట్ వారీగా కంప్లీట్గా చేంజ్ అవుతూ ఉంటాయి. సో కర్నూలు డిస్ట్రిక్ట్ తీసుకుంటే కనుక కర్నూలులో 60 to 65 మధ్యలో అయితే వస్తే కనుక వారు ఒక బెటర్ కట్ ఆఫ్గా వారైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకా మన టెట్ స్కోర్ అనేది కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఒకవేళ ఇప్పుడు 65 మార్క్స్ వచ్చినాయి, టెట్ స్కోర్ ఒక 15 స్కోర్ వచ్చింది అనుకోండి, ఇంచుమించుగా 80 మార్క్స్ వరకు అయితే అవుతుంది. సో ఆ విధంగా అయితే మీరైతే అంచనా అయితే వేసుకోవచ్చు కంప్లీట్గా అయితే. అండ్ అదేవిధంగా చూసుకుంటే కనుక అండ్ ఒకవేళ కొందరికి ఏంటంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను, మరి 2 కలిపితే 65 ఎబో వస్తే ఏంటంటే కనుక సో ఆల్రెడీ 2 కలుపుకొని చెప్తున్నానండి. సో 60 to 65 మార్క్స్ ఎబో వస్తే సో మీకైతే బెటర్ పొజిషన్లో ఉన్నట్టే. అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్ కానీ మిగతా కడప డిస్ట్రిక్ట్ ఇవన్నీ వేరే డిస్ట్రిక్ట్స్ గురించి మాట్లాడుకుంటే పోస్టులు అనేవి తక్కువగా ఉన్నాయి కాబట్టి వారికి అంటే కొంచెం స్కోర్ అనేది ఎక్కువగా ఉండాలి. ఎబో 75, మిగతా వారికి ఎబో 80 అయితే ఉండాలని చెప్పాను. సో కంప్లీట్గా ఇలాంటి ప్రాసెస్ ఇలాంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అదేవిధంగా నార్మలైజేషన్ గురించి మాట్లాడుకుంటే నార్మలైజేషన్ ద్వారా ఎక్కువ మార్కులు అనేవి మరీ ఎక్కువ మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోకండి. ఇంచుమించు ఒక 5 నుంచి 6 మార్క్స్ అయితే యాడ్ అవ్వచ్చు, లేకపోతే తీసేయచ్చు. ఒకవేళ మీరు 20 మార్కులు అనుకున్నారనుకోండి, సో అదే కేటగిరీలో ఇప్పుడు నెగిటివ్ చేసే టైంలో 20 మార్కులు తీసేస్తారా? సో అలా అయితే కంప్లీట్గా ఉండదు కాబట్టి 5 నుంచి 6 మార్కులు అయితే తప్పకుండా మీరైతే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో అది యాడ్ కావచ్చు సెషన్స్ బట్టి. ఆల్మోస్ట్ అన్ని సెషన్లు కూడా టఫ్గానే వస్తాయి కాబట్టి సో మేబీ ఎక్కువ ఛాన్స్ అయితే యాడ్ కావడానికి ఉన్నాయండి. సో కంప్లీట్గా వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.